చలో ఢిల్లీ దళిత క్రైస్తవుల రాజ్యాంగ హక్కులను కాపాడుకుందాం అనే నినాదంతో దళిత క్రైస్తవ సంఘాలు, ప్రజా సంఘాలు దేశ రాజధాని ఢిల్లీ వైపు కదలికకు పిలుపునిచ్చాయి. దళిత క్రైస్తవులకు రాజ్యాంగ పరిరక్షణలు, సమాన హక్కులు కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా, రాజ్యాంగ పరిరక్షణలు, సంక్షేమ పథకాల అమలుపై కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని సికింద్రాబాద్ క్రిస్టియన్ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఉద్యమ నాయకులు బిషప్ జార్జ్ శ్రీమంతుల, బిషప్ భాస్కర్ ములకల, బెజవాడ రవికుమార్, జెర్సేలం ముత్తయ్య, వాణి స్టీఫెన్ హాజరై మాట్లాడుతూ రాజ్యాంగంలో సమానత్వం కల్పించినప్పటికీ తమకు పూర్తి స్థాయిలో హక్కులు అందడం లేదని వారు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న దళిత క్రైస్తవులను ఐక్యంగా నిలబడి ఆగస్టు 12న చలో ఢిల్లీలో నిర్వహించనున్న కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. క్రైస్తవులు ఏం కోరుకుంటున్నారు, ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళ హక్కులేంటి, వాళ్ళ బాధలేంటి అని కనుక్కున్నందుకు మీకు మొదటిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇదేంటంటే ఆగస్టు 12వ తేదీ ఢిల్లీలో ధర్నా చౌక్ దగ్గర నిరసన కార్యక్రమం చేయబోతా ఉన్నాం. దీని విషయంలో అన్ని పార్టీలను కలుస్తూ ఉన్నాం. అలాగే ఇక్కడ బీజేపీ నుంచి కిషన్ రెడ్డి గారిని, అలాగే కాంగ్రెస్ నుంచి మహేష్ గౌడ్ను, అలాగే సీఎం కూడా మేము అపాయింట్మెంట్ తీసుకుంటున్నాము. ఖచ్చితంగా వాళ్ళని కూడా కలుస్తాం. అలాగే టీఆర్ఎస్ నుంచి హరీష్ రావు గారిని, అలాగే కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని, అలాగే కవిత గారిని కూడా నూతనంగా పార్టీ ఏర్పాటు చేసిన ఆమెను కూడా కలుస్తా ఉన్నాం. ఎందుకంటే అన్ని పార్టీలు మాకు సపోర్ట్ కావాలి. ఎందుకంటే రేపు ఎలక్షన్స్ ఉన్నాయి, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి, అలాగే హైదరాబాద్లో ఎలక్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మాకు ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళకు మాత్రమే మా ఓటు వేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా ఇది పవర్ఫుల్గా చేస్తూ ఉన్నాం. ఇంకా మీటింగ్లు ఇవన్నీ కాకుండా ఖచ్చితంగా ఎవరైతే మాకు సపోర్ట్ చేస్తారో దాని విషయంలో మేము ముందుకెళ్తా ఉన్నాం. దాని విషయంలో ప్రతి ఒక్కరు క్రైస్తవులు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. దీని విషయంలో పత్రికా విలేకరులు కూడా ఈ విషయంలో కొంచెం ముందుండి ప్రతి వార్త అందరికీ తెలపాలని మనసారా కోరుకుంటూ, దళిత క్రైస్తవుల విషయంలో సుప్రీంకోర్టు ఏదైతే కుట్రపూరితమైన జీవో ఇచ్చిందో, బీసీసీ అనేది అసలు ప్రాసెస్ కాదు, రాజ్యాంగ విరుద్ధమైన అది ఏదైతే జీవో ఇచ్చిందో దాని విషయంలో కులమే, మతమే. కులానికి మతానికి సంబంధం లేదు. భారతదేశంలో ఏ కులం ఉన్నా కూడా భక్తి చేయొచ్చు. యేసుప్రభు అంటే భక్తి మార్గం మాత్రమే, ఇది కులం కాదు. దీన్ని ఏదైతే కులం అని ఒకటి అంటించిందో ఆ కులం లేకుండా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా, అంటే వాళ్ళు ఏ భక్తి చేయాలన్నా, ఏ దేవుని నమ్ముకోవాలన్నా స్వేచ్ఛ ఇవ్వాలని, మత స్వేచ్ఛ ఉండాలని చెప్పేసి ఈ నిరసన కార్యక్రమం చేయబోతాము. అంటే హక్కులు కోల్పోవడము, రిజర్వేషన్ కోల్పోవడము తర్వాత రెండో మాట అయితే అదేంటంటే ఏదైతే మేము మాకు ఎస్సీ కులంలో ఉన్నామో, ఎస్సీ కులం కాకుండా ఏదో ఒక రకంగా చూడడము మాకు చాలా బాధాకరం. అదే మాకు ఎక్కువగా బాధ కలిగిస్తుంది. దాంతోపాటు అదేంటంటే ఇప్పుడు ఎట్లయితే ఎస్సీలో ఉన్నామో దేవుణ్ణి నమ్ముకున్నాం కాబట్టి దాన్ని బీసీ అని పెట్టేసి ఆ బీసీ పెట్టినా కూడా దానికి పర్సెంటేజ్ కూడా ఏం లేదు. ఆ విధంగా చాలా అటు నష్టపోతా ఉన్నారు, ఇటు నష్టపోతా ఉన్నారు. శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని నిర్వాహకులు తెలిపారు. నేను పీసీఎఫ్ అంటే పెర్సిక్యూషన్ క్రిస్టియన్ ఫోరం తరఫున మరి కన్వీనర్గా మాట్లాడుతున్నాను. ఈ చలో ఢిల్లీ కార్యక్రమానికి మేము శ్రీకారం చుట్టాం. దాదాపు ఈ కార్యక్రమం ఆంధ్ర, తెలంగాణ రెండు ప్రాంతాల నుండి కూడా సమకూర్చి అనేకులను ఢిల్లీ జంతర్ మంతర్కు నడిపించే విధంగా మేము ప్రయాసపడుతున్నాం. దానికి ఎలా అంటే మేము ప్రతి చర్చి, మెయిన్ లైన్ చర్చెస్, అలాగే మాకు ఇండిపెండెంట్ చర్చెస్, ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు ఉన్నారో అన్ని డినామినేషన్ నుండి మేము వారి యొక్క సహకారం కోరుకుంటూ వారి ప్రార్థనలు కానీ వారి ఆర్థిక సహాయం కానీ మా పట్ల చేసినట్లయితే మేము ఢిల్లీ వెళ్ళి అక్కడ ఈ వాయిస్ వినబెట్టాలి. కనీసం మనకు ఆ హోదాలు వాళ్ళు కల్పించకపోయినా మన వాయిస్ మాత్రం వినిపించాలనే
తపన మా అందరికీ మా పెర్సిక్యూటెడ్ క్రిస్టియన్ ఫోరం తరఫున మేము తలంచినాం. కనుక దయచేసి ప్రతి పెద్ద పెద్ద సంఘాలు మరి చిన్న సంఘాలు అందరూ కూడా చేయగలిగిన వారు తమ చేతనైనంత సపోర్ట్ మాకు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రభు పేరిట కోరుకుంటున్నాం. ఈ ఉద్యమానికి వివిధ రాష్ట్రాల నుంచి మద్దతు లభిస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. దళిత క్రైస్తవుల రాజ్యాంగ హక్కులను పరిరక్షించడం, సామాజిక న్యాయం సాధించడం, సమాన అవకాశాలు కల్పించడం తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.